ప్రభుత్వంలోని ఆ కీలక మంత్రిని తాము ఏమీ అనలేదు, ఆయన్ని ఏమీ అనొద్దని కూడా అనుకున్నాం. కానీ ఆయన మాత్రం మమ్మల్ని వదలడం లేదు. గ్యాప్ లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఆయన ఒకటి అన్నారు కదా అని మేము తిరిగి ఏదైనా అంటే అందరికీ కోపాలు వస్తున్నాయి. పోనీ అంటే అన్నాడు వదిలేద్దామంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారట. ప్రభుత్వంలోని ఆ కీలక నేతను కట్టడి చేయడం ఎలా? ఆయన నోటికి తాళం వేయాలంటే ఏం చేయాలి? ఏం ఆశించి తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారట. ఇంతకు వైసీపీ నేతలను అంతలా టార్గెట్ చేస్తున్న నాయకుడెవరు? ఆయన హెచ్చరికలు ఎందుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయో ఓసారి చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తామంటూ ఆయన చేస్తున్న హెచ్చరికలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ వరుసగా వైసీపీ నాయకులను టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ వేధింపులకు గురైన కూటమి కార్యకర్తల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే పవన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు చేసే విమర్శల కంటే పవన్ కళ్యాణ్ చేసే ఘాటైన వ్యాఖ్యలకు యువత నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. వైసీపీ నాయకులపై ఆయన విరుచుకుపడుతున్న తీరు యువతను ఉత్సాహపరుస్తోంది. పవన్ హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ నేతలు డైలమాలో పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వైసీపీ సైన్యం ఇటీవల కొంత వెనక్కి తగ్గింది. పవన్ కళ్యాణ్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడంతో ఆ పార్టీ నాయకులు కొంతవరకు ఆత్మరక్షణలో పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కఠిన చర్యలకు భయపడే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం, ప్రింటింగ్ షాపులను సీజ్ చేయడం వంటి పరిణామాలు వైసీపీ క్యాడర్ లో కొంత కలవరాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు కూడా కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అసభ్యకర విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విషయంలో వారు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలే వినిపిస్తున్నాయి. ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాబట్టే ఏది మాట్లాడినా అందరిలో ఆసక్తి ఉండడం సహజం. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ విధానాలను లక్ష్యంగా చేసుకుని గబ్బర్ సింగ్ స్టైల్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు డిప్యూటీ సీఎం. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ కి సమర్పించింది. ఇక మెడికల్ కాలేజీల స్కామ్ లో భాగస్వామ్యమైన వారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతామని జగన్ హెచ్చరించారు. ఇందులో పవన్ కళ్యాణ్ నో, జనసేన నేతలను ఉద్దేశించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం గత వారం రోజులుగా వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ నేతల చేతి రోకలు అరగదీస్తాం, రోమాలు తీసి కూర్చోపెడతాం, వైసీపీ రౌడీ పార్టీ అంటూ ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు తమపై విమర్శలు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వాళ్లను ఏదైనా అంటే రియాక్ట్ కావడం ఓకే, కానీ ఇలా అయిన దానికి కాని దానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని నిలదీస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలను వైసీపీ కూడా పెద్దగా పట్టించుకోవద్దని భావించిందట. అందుకే ఆయన ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉన్నారు. కానీ సందర్భం ఏదైనా వైసీపీపై విమర్శలు మాత్రం మానడం లేదు పవన్ కళ్యాణ్. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ విమర్శలకు కౌంటర్ ఇస్తే ఒక సమస్య, ఇవ్వకుంటే మరో సమస్యలా మారిందట. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటారు, మేము 2 అంటాం, ఆయన మళ్లీ 4 అంటారు. ఆ తర్వాత మేము ఏదైనా అంటే ఆయన సామాజిక వర్గానికి కోపం వస్తుందని పరేషాన్ అవుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అలా అని పవన్ కళ్యాణ్ తమపై చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే పరిస్థితి వస్తుందట. ఇలా డిప్యూటీ సీఎం విషయంలో 1 అడుగు ముందుకు వేసినా 2 అడుగులు వెనక్కి తగ్గినా నష్టపోతోంది మాత్రం తామే అంటున్నారు జగన్ పార్టీ నేతలు. మెడికల్ కాలేజీల విషయంలో తాము చేసిన పోరాటానికి మంచి మైలేజ్ వచ్చిందని సంబరపడేలోపు పవన్ కళ్యాణ్ వచ్చి ఇష్యూను డైవర్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా కట్టడి చేయడం వైసీపీకి తలకు మించిన భారంగా మారిందట. ఏపీలో కుల రాజకీయం చాలా ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కో పార్టీకి ఒక్కో కులం అండగా ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో తోడుగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో కూడా కుల రాజకీయాలు ఎన్నికలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అగ్రవర్ణాలలో 20% పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ వర్గం ఓట్లు అధిక శాతం టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా నిలిచాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఆయనకు ఆ సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి కాపులకు దగ్గర కావాలని
వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాపులు ఎక్కువ శాతం జగన్ కి ఓటు వేశారు. ఆ ప్రభావం కూడా ఆ ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చింది. దీంతో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ కూడా పార్టీలో వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రూపంలో వైసీపీ ప్రయత్నాలకు గండిపడుతుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే వైసీపీని అనవసరంగా టార్గెట్ చేయడం, అదే సమయంలో ఆ పార్టీ నుంచి ప్రతి విమర్శలు వస్తే వాటిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారట. అందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకపోయినా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కా లెక్కలతోనే వైసీపీ అధినేతను లక్ష్యంగా చేసుకున్నారట. దీంతో ఆయన దూకుడికి కళ్ళెం వేయడం ఫ్యాన్ పార్టీ నేతలకు కష్టంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చంద్రబాబు సాఫ్ట్ పంతాకు భిన్నంగా పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ అగ్రెసివ్ విధానం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి మరి.